ఓకే. సుజోకులో కూడా తీవ్రతరమైన వ్యాధులను తగ్గించడం, అలాగే దీర్ఘకాలిక నొప్పులు. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, 60 ఏళ్ళు వాళ్ళు ఉన్నారనుకోండి, మోకాళ్ళ నొప్పులని కాస్త నడవలేకపోతున్నాం బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా అంటే మోకాళ్ళ నొప్పులకి అలాంటి వాటికి కూడా చేయొచ్చా? చేశానండి నేను. నాకు చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. సూపర్. సో ఆవిడ అసలు చాలా ఇయర్స్ నుంచి బాధపడి, నేను గొప్పగా చెప్పుకుంటాను. ఒకటే సెషన్ వచ్చారు ఆవిడ, అంతే తగ్గిపోయింది, అంతే నా ముందే కింద గ్రేట్ మ్యామ్, సూపర్. ఎందుకంటే పెద్దవాళ్ళకి చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ వెరీ నైస్ అండి. సో ఆవిడ ఎప్పుడైనా ఇది ఎలా అంటే నేను చెప్తాను, మీరు మినిమం ఇన్ని సెషన్స్ ఇంకా మళ్ళీ మీకు రాకుండా ఉంటాయి. ఇప్పుడు నేను ఎనర్జీ బ్యాలెన్స్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇన్బ్యాలెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. సో మినిమం ఎట్లయితే మీరు ఇంగ్లీష్ కోర్సు ఇన్ని తీసుకుంటారో, నేను సుజోక్ కానీ ఆక్యుపెంక్చర్ కానీ కలిపే చేస్తాను, తీసుకోమని చెప్తాను. అది తీసుకుంటే ఇంకా మళ్ళీ రాకుండా ఉంటాయి వాళ్ళకి. నేను అదే అడిగాను ఇందాక కూడా చెప్పారు. ఆవిడ ఎట్లా అంటే అరుణాచలం గిరి ప్రదక్షిణ చేశారు ఆవిడ. గ్రేట్. 14 కిలోమీటర్లు మామూలు విషయం కాదు. 17 కిలోమీటర్లు 17 ఆఫ్ కోర్స్. అరుణాచలం గిరి ప్రదక్షిణ ముందు ఒకసారి వచ్చారు నా దగ్గరికి. నేను ఇట్లా మ్యామ్ ఇలా నాకు ఇప్పటి వరకు అయితే ఏ ప్రాబ్లం రాలేదు, సో గిరి ప్రదక్షిణకి వెళ్తున్నాను, ప్రాబ్లం రాకుండా సరే అని నేను ట్రీట్మెంట్ చేశాను. మళ్ళీ వెళ్ళొచ్చాక వస్తానండి అన్నారు. సో వెళ్ళొచ్చాక ఎంత వయసు అండి మేడం? 40+ ఉంటాయండి. ఓకే ఓకే. జనరల్గా మహిళల్లో వచ్చేస్తాయిగా మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయిగా. సో అలా అంటే దీర్ఘకాలిక సమస్యలకు కూడా పెయిన్స్ కి కానీ సొల్యూషన్. సో అట్లాగే మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ లో పెరాలసిస్ అన్నారు. పెరాలసిస్ ఎలా అంటే చాలా టైం టేకింగ్, 1 year పట్టచ్చు, 2 years పడుతుంది, బట్ తగ్గిపోతుంది. మా సారు నేను చూశాను పేషెంట్ని, మాకు ఎవరైతే మాకు నేర్పించారో సుధాకర్ సార్ అని, ఆయన పేషెంట్ని నేను చూశాను. అంటే ఒక చెయ్యి కాలు మ్యాక్సిమం ఒక 60% వచ్చింది. సో ఆయన ఏదైతే పోలియో లెగ్ ఆయన పని ఆయన చేసుకునేలా వచ్చింది చాలు. ఇంకా అంటే రావాలి, ఇంకా 100% రావడానికి 100% వస్తుంది. 100% ఫేషియల్ పెరాలసిస్ వస్తుంది. తర్వాత పోలియో వాళ్ళకి ఏదైతే మనకి ఆ మజిల్ ఏదైతే ఉందో అది మా సార్ తెప్పించారు. తిరిగి మజిల్ వస్తుంది. పెరాలసిస్ అయితే నేను కళ్ళతో చూశాను. అప్పటికి ఆయన ట్రీట్మెంట్ వచ్చి 1.5 years 2 years అవుతుంది. అన్ని కొన్ని పోయినవి కొన్ని చూపించారు నాకు. పేషెంట్ కి మాట్లాడతాం కదా, ఉత్సాహంగా ఉంటుంది, ఏంటి నేర్చుకోవాలి ఇంకా అట్లా మనం కూడా ట్రీట్ చేయాలి. అలా తర్వాత ఇంకా ఆటిజం పిల్లలు, నా క్లాస్మేట్ అమ్మాయి వాళ్ళ బాబుకి చాలా తీవ్రమైన సమస్య. చూడండి, ఆ అమ్మాయి వాళ్ళ బాబు కోసం ట్రీట్మెంట్కి వెళ్ళి తను జాయిన్ అయింది ఆక్యుపెంక్చర్ లో. అంటే ఎంత తగ్గి ఉంటే తను జాయిన్. సో నాకు ఇంకా గుర్తుంది, మేము డిస్కషన్ మామూలుగా మా సబ్జెక్ట్ మేము డిస్కషన్ చేసుకుంటూ ఉంటాం, వీడియో కాల్స్ అవి పెట్టుకొని. వాళ్ళ బాబు పుట్టినరోజు, ఆనంద బాష్పాలు, నిజంగా మా అందరు కూడా కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయి. ఆ అబ్బాయి కూర్చొని కేక్ కట్ చేశాడు. కూర్చోబెట్టడమే కష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎంత హ్యాపీగా అనిపిస్తుంది, ఎంత భావోద్వేగం అయింది. మేము కూడా తనతో పాటు మేము కూడా అవునా అంటే మాకు అది సర్ప్రైజింగే కదా. సో ఏంటంటే సుజోక్ తో అయితే మాత్రం అద్భుతాలు అయితే ఖచ్చితంగా. ఆక్యుపెంక్చర్ సుజోక్ అండి, రెండు చాలా బాగుంటాయి. అండ్ అంటే ఈ ఆక్యుపంక్చర్ కానీ ఈ సుజోక్ కానీ వీటన్నింటికి ఏమైనా ప్రభుత్వ గుర్తింపు లాంటిది అలాంటిది ఏమైనా ఉందా? ఏమిటి దాని పరిస్థితి అసలు ఇప్పుడు? ఉంది అండి, ప్రభుత్వం గుర్తింపు ఇచ్చింది. కాకపోతే అదేంటంటే రీసెంట్ గా మొన్న సెప్టెంబర్ అక్టోబర్ లో అనుకుంటా ఈ ప్రభుత్వ పోర్టల్లో మమ్మల్ని రిజిస్టర్ చేసుకోమన్నారు. చేసుకొని ఇంకా జరుగుతోంది. మాకు కావాల్సిన స్టడీ గుర్తింపు ఇచ్చింది, ఆక్యుపంక్చర్ కి ఇచ్చింది. సుజోక్ కూడా ఇంకా ఇప్పుడు సుజోక్ అంటే IS అండి, ఇంటర్నేషనల్ సుజోకో అసోసియేషన్. సో వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడ ఆక్యుపంక్చర్ ఏంటంటే ఏ స్టేట్ కి ఆ స్టేట్ ఉంది, నేషనల్ వైజ్ ఉంది. ఇప్పుడు టాపా అని తెలంగాణ ఆక్యుపంక్చర్ అసోసియేషన్ అని ఒక టాపా అని ఒక సంస్థ ఉంది. సో వాళ్ళు ఇట్లా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. సో హ్యాపీ ఏంటంటే గుర్తించింది. మేమేమనుకుంటున్నామంటే ఇప్పుడు ఈ ఫిజియోథెరపీ కానీ ఏవైతే అన్ని హాస్పిటల్స్ లో ఒక విభాగంగా పెడతారో, సో మా ఆక్యుపంక్చర్ సుజోక్ కూడా ప్రతి హాస్పిటల్లో మాకు కూడా ఒక విభాగం ఏర్పాటు చేయాలి కావాలి. అదే అడుగుతున్నామండి. అదే కాకుండా కాలేజెస్ లో
మా సబ్జెక్ట్ పెట్టాలి అని అడుగుతాం. ఓ. చైనాలో acupuncture వాళ్ళు అంటే వాళ్ళు చాలా అడ్వాన్స్డ్ అండి. వాళ్ళు 4 years ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి చదివి వస్తున్నారు. 4 years MBBS. ఎస్ మ్యామ్. మ్యామ్, మీతో మాట్లాడిన అంతసేపు కూడా మిమ్మల్ని అనేక రకాల సందేహాలతో విసిగించి ఉండొచ్చు నేను, ఆక్యుపంచర్కి సంబంధించి, సుజోకి సంబంధించి, ఆక్యుప్రెషర్కి సంబంధించి. అయితే నేను గమనించింది ఏంటంటే ఫైనల్గా లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మెడిసిన్ లేకుండా చేసేటువంటి ఏకైక వైద్యం అంటే ఆక్యుపంక్చర్ అండ్ సుజోకి అనుకుంటున్నాను. అవును. ఎంఐ రైట్ అండి? రైట్ అండి. మీరు మెడిసిన్ సూచించరు అసలు? సూచించాము. ఇది నిజంగా చాలా అద్భుతమైన విషయం. ఇందులో కూడా ఆక్యుపెన్షన్ లో కూడా 2 ఉన్నాయి. ఎస్ మ్యామ్. ఒకటి చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్ అంటారు. ఓకే. దానిలో ఏదైతే నీడిల్స్ అవి పెడుతున్నారో వాటికి కొన్ని రకాలమైన హెర్బల్ అవి చేస్తారు వాళ్ళు. మన ఇండియాకి వచ్చేటప్పటికి దాన్ని మన ఫజలుర్ రెహమాన్ గారని మన ఇండియాలో ఆక్యుపెన్చర్ వన్ ఆఫ్ ది ఫస్ట్ డాక్టర్స్ లో ఆయన కూడా ఒక డాక్టర్. ఆయన MBBS డాక్టరే, బ్రదర్స్ అన్నమాట వాళ్ళు. దీని తర్వాత మామూలుగా ఇంగ్లీష్ దానికి బ్రేక్ ఇచ్చేసి ఇది నేర్చుకొని ఇది బాగుంది అని చెప్పి మన ఇండియాలో ఇండియన్ క్లాసికల్ ఆక్యుపెన్చర్ అని తీసుకొచ్చారు. ఏదైతే దీనికి మెడిసిన్ అక్కర్లా. ఇక చైనీస్ ఆక్యుపెన్చర్ ఏంటంటే మీరు చేసేది కూడా అదే? నేను చేసేది ఇండియన్ ఆక్యుపెన్చర్, నో మెడిసిన్. నో మెడిసిన్. చైనీస్ ఆక్యుపెన్చర్ అంటే మీరు చూసారు కదా, ఒక మనిషిని పడుకోబెట్టి బోల్డ్ సూదులు గుచ్చుతారు. అది TCM అంటాం. అది కొంచెం కాంప్లికేటెడ్ కూడా. సో ఇండియన్ అంతది మన వాళ్ళకి లేకుండా చాలా సింప్లిఫైడ్ చేసి సింగిల్ పాయింట్ అంటాం మేము అన్ని వేయము. నాడి పట్టుకొని ఓన్లీ కొన్ని అక్కడ ఒక్కొక్కటి ఒకే నీడిల్తో 2-3 చోట్ల మేము ప్రిక్ చేసి తీసేస్తాం. TCM వాళ్ళు మాత్రం ఉంచుతారు 1/2 hour 1 hour దీన్ని బట్టి. సో ఆయన చేయడం జరిగింది. మేము చేసేదానికైతే మెడిసిన్స్ అక్కర్లేదు. సూపర్ అండి మేడం, సూపర్. చాలా చక్కటి విషయాలు చెప్పారు మ్యామ్. ముఖ్యంగా అంటే ఇప్పుడు ఇన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి, మన భారతీయ సాంప్రదాయంలో మిళితమైనటువంటి వైద్యం, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి కొద్దో గొప్ప, అంటే అంత ప్రాచుర్యం లేకపోయినా కొద్దో గొప్ప ప్రాచుర్యం ఉంది. అయినప్పటికీ ఎందుకు ప్రజలు ఇటువైపు ఎక్కువగా రావటం లేదు? ఎందుకని ఆక్యుపంక్చర్ వైపు కానీ సుజోగ్ గురించి కానీ ఎక్కువగా రావట్లేదు? అంటే అవగాహన లోపమా, లేకపోతే ఎందుకులే తగ్గుతుందా గాడిద గుడ్డు అనుకోవడమా? ఎందుకు రావట్లేదంటే ఏం చెప్తారు ఒక సీనియర్? సింపుల్ క్వశ్చన్ అడుగుతాను సార్. మీకు ఫీవర్ వచ్చింది, హెడేక్ వచ్చాయి, మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. సో మీకు ఫీవర్ తగ్గలేదు, హెడేక్ తగ్గలేదు, ఏం చేస్తారు? వెంటనే డాక్టర్ని మారుస్తాను నేను కదా, అంతే కదా? అదే ఆయుర్వేదిక్ హోమియోపతిక్ మా దగ్గరకు వచ్చారు, మీకు తగ్గలేదు, ఏం చేస్తారు? నేను చెప్తాను. ఏం లేదు, నేను ఆయుర్వేదం తీసుకున్నానండి, ఆక్యుపంక్చర్ వేస్ట్ అండి, నాకు అసలు ఇదిగో ఈ చెయ్యి నొప్పి వచ్చింది, తగ్గల అంటారు. మీరు ఇక్కడ గమనించారా? ఇంగ్లీష్ వైద్యంలో తగ్గకపోతే ఆల్టర్నేట్ చూసుకున్నాను, వైద్యాన్ని తప్పు పట్టట్లే మీరు. డాక్టర్ సరిగ్గా చూడలేదు అంటున్నారు. ఆయుర్వేదం కానీ హోమియో కానీ ఇతర ఏదైనా ఆక్యుపంక్చర్ కానీ సుజోగ్ కానీ మీకు అనుకున్న రిజల్ట్ రాకపోతే మొత్తం వైద్య శాస్త్రానికి ఆపాదించేస్తున్నారు. ఈ మైండ్ సెట్ మారాలి. అంతే కదా, ఈ మైండ్ సెట్ మారాలి. నేను ఏదన్నా సరిగ్గా చేయకపోతే అది నా తప్పు, వైద్య శాస్త్రం తప్పు కానే కాదు. అది నేను ఖచ్చితంగా చెప్పగలను. మేబీ నేను సరిగ్గా చూసి ఉండకపోవచ్చు, నేను సరిగ్గా అంచనా వేసి ఉండకపోవచ్చు. నాలాంటి వాళ్ళు ఆయుర్వేదం కానీ హోమియో కానీ ఎవరైనా మేము ఏదో మా తప్పై ఉండొచ్చు, కానీ మా వైద్య శాస్త్రం తప్పు కానే కాదు. ఇది ఎప్పుడైతే మీరు అర్థం చేసుకుంటారో అప్పుడు మీకు ఎలా అయితే ఇంగ్లీషు దానికి మీరు వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారో కదా, అట్లానే మా వైద్యాన్ని కూడా మీరు గౌరవించండి. మీరు ఏదైనా తప్పు చేస్తే మా వైద్య శాస్త్రాన్ని నిందించకండి. రిక్వెస్ట్ చేస్తున్నాను. హోమియో అయినా అంతే, ఆయుర్వేదం అయినా అంతే, సిద్ధ వైద్యం అయినా అంతే, న్యాచురోపతి అయినా అంతే, ఏదైనా అంతే. న్యాచురోపతి అంటే అసలు ఇంకా వాళ్ళు మొత్తం మీకు అంతా ఇవే కదా, ఉపవాసం చెప్తారు, ఫ్రూట్ జ్యూసెస్ చెప్తారు, డైట్ మార్క్స్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ మ్యామ్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఆఫ్ కోర్స్ ఇందాక కూడా ఒకసారి చెప్పాను, కానీ చివరిగా తెలుగు రాజ్యం హెల్త్ ప్రేక్షకులకి ఆక్యుపంక్చర్ గురించి కానీ సుజోగ్ గురించి కానీ మీరు చెప్పేటువంటి వాల్యుబుల్ వర్డ్స్ ఏమైనా ఉంటే చెప్పండి. తెలుగు రాజ్యం హెల్త్ ప్రేక్షకులకి నేను చెప్పేది ఏంటి అంటే,
మీరు మన సనాతన ధర్మాన్ని పాటించండి. ఏవైతే మన ఆహారపు అలవాట్లు ఉన్నాయో వాటిని అన్నిటినీ మీరు తూచా తప్పకుండా మీరు పాటించండి. ఫస్ట్ మన అది ఏదైనా ఇంగ్లీష్ మెడిసిన్ వచ్చింది అంటే మన వంటిల్లే కారణం. ఏంటి అంటారు, ఉప్పు మార్చాం, పంచదార మార్చాం, నూనెలు మార్చాం, వండే పద్ధతి మార్చాం. ఇవన్నీ కూడా ఒక్కసారిగా అంటే కష్టం, కానీ అసాధ్యం మాత్రం కాదు కదా. కష్టపడండి, మెల్లమెల్లగా మీరు మార్చుకోండి, ప్లాస్టిక్ని తగ్గించండి. తర్వాత ఈ సత్తు వాటిల్లో వండడం తగ్గించుకోండి, ప్లాస్టిక్ని మెల్లగా తగ్గించండి, నాన్ స్టిక్ని మెల్లగా తగ్గించండి, ఓవెన్స్లో వండొద్దు. అలా మీరు మెల్లమెల్లగా మార్చుకుంటూ పోతే మీరు వ్యాధులకి దూరంగా ఉంటారు. ఇంకో విషయం, ఆక్యుపంక్చర్, సుజోక్ అని అంటే అవి నేనే నేర్చుకున్నాను. నేను కూడా ఎంబీబీఎస్ డాక్టర్ని, లేకపోతే నేను ఏదో బయాలజీ స్టూడెంట్ నేనేం కాదు. నేను నా ఇదివరకు ఫీల్డ్ ఏంటంటే నేను ఐటీలో ఉండేదాన్ని. సో ఇది మనకి ఉపయోగపడుతుంది అని చెప్పి నేనే నేర్చుకోగలిగిన దాన్ని మీరు ఎందుకు నేర్చుకోగలేరు? మీరు కూడా ఆక్యుపంక్చర్ నేర్చుకోండి, సుజోక్ నేర్చుకోండి, కనీసం మీ ఇంటిని మీరు రక్షించుకోండి. అది నేను చెప్పదలుచుకుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కటి విషయాలు చెప్పారండి. ఖచ్చితంగా మన భారతీయ మూలాలు కానీ ఇవేం మర్చిపోకుండా మన నుంచే, అంటే మన ఇంటి దగ్గర నుంచే మనం స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనేటువంటి మీరు చెప్పిన విషయం చాలా చక్కగా ఉందండి. మీరు చెప్పినట్టుగా కూడా ఆక్యుపంక్చర్లో ఇన్ని విధాలుగా తగ్గిస్తారు, పైగా సుజోక్ సంబంధించి కూడా చాలా చక్కగా అవేర్నెస్ కల్పించారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి.